హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంకొక రోటి పచ్చడిని అయితే చూసేద్దాం. ఎన్ని కూరలు ఉన్నా కానీ రోటి పచ్చడి లేదా అని అడిగే వాళ్ళు ఒకరైనా ఉంటారు కదా ఇంట్లో. వారి కోసం ఈ రెసిపీని ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళ ఫేవరెట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది రెసిపీ అనేది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ధనియాలు అండ్ కారానికి సరిపడా ఎండుమిరపకాయలని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన ప్లేట్‌లో పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. అదే ప్యాన్‌లోకి మనం కొద్దిగా ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకొని, కట్ చేసుకున్న బెండకాయల్ని కూడా అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్‌లో కొద్దిగా జిగురు పోయే వరకు ఫ్రై చేసుకుంటాము. ఇది కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని కూడా తీసుకొని సైజ్‌గా కట్ చేసుకొని అందులోకి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటో కూడా కొద్దిగా మగ్గి స్కిన్ అనేది విడిపోయిన తర్వాత మనం కొత్తిమీర అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటాము. కాడలతో సహా ఉన్న కొత్తిమీరను కూడా వేసుకొని, అలాగే 4 రెమ్మల కరివేపాకును కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తాన్ని బాగా కలుపుకొని బెండకాయలు జిగురంతా పోయి మొత్తం మగ్గే వరకు మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా! ఇదంతా బాగా మగ్గిపోయింది. చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న ధనియాలు అండ్ మిరపకాయల్ని కూడా ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి మనం సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలాగా పొడిగా అయిపోయింది కదా! మనం చల్లార్చుకున్న బెండకాయి, టొమాటోని కూడా ఇందులోకి వేసుకుంటాము. వేసుకొని మొత్తాన్ని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ గ్రైండ్ చేశామంటే మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ అంత బావుండదు. దీనిలోకి కొద్దిగా చింతపండు వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా కోర్స్‌గా గ్రైండ్ అయింది కదా! దీనిలోకి మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని అయితే యాడ్ చేసుకుంటాము. మీరు కావాలి అంటే ఇంకొకసారి మిక్సీ తిప్పండి. లేదు అంటే అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా నేను ఒకసారి లైట్‌గా తిప్పాను. ఆనియన్స్ అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తినేటప్పుడు నోటికి తగులుతూ ఉన్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులోకైతే మనం తాలింపునైతే పెట్టేసుకుందాం ఇప్పుడు. ఒక ప్యాన్‌లోకి ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే వెల్లుల్లిని కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్‌లో కరివేపాకుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఈ తాలింపు పెట్టడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బావుంటుంది పచ్చడికి. చూసారు కదా! ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చడిలోకైతే వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే టేస్టీ బెండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్ యూ. బాయ్.